సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు తీపి కబురు అందించింది. ఈ సీజన్లో మొత్తం 600కు పైగా ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించినట్లు తెలిపారు సిపిఆర్ఓ శ్రీధర్. ఇప్పటికీ 124 రైళ్లను ప్రకటించగా డిమాండ్ను బట్టి జనవరి 24 వరకు మరిన్ని రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. సాధారణ ట్రైన్ టికెట్ల కంటే స్పెషల్ ట్రైన్లలో 1.3% ఎక్కువగా రేటు ఉంటుందని చెప్పారు సిపిఆర్ఓ శ్రీధర్తో మా ప్రతినిధి అంజుమా ఫేస్ టు ఫేస్. పండుగ వస్తుందంటే నగరం సగం ఖాళీ అయిపోతుంది. ప్రతి ఒక్కరూ కూడా సొంతుల బాట పడుతూ ఉంటారు. బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లన్నీ ప్రయాణికులతో రద్దీగా కనిపిస్తూ ఉంటాయి. ఇక పండుగకు కొన్ని నెలల ముందు నుంచే ప్రిపరేషన్స్ అన్ని ప్రారంభమైపోతాయి. టికెట్లను కూడా అడ్వాన్స్ గా బుక్ చేసుకుంటూ ఉంటారు. మరి ఈ ఏడాది జనవరిలో సంక్రాంతి పండుగకు సంబంధించి దక్షిణ మధ్య రైల్వే ఎన్ని ట్రైన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది ఏంటి అనేది కూడా అడిగి తెలుసుకుందాము. మనతో పాటు సిపిఆర్ఓ శ్రీధర్ గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, సంక్రాంతి పండుగ వస్తుందంటే చాలు మనకి ట్రైన్స్ అన్నీ కూడా ఫుల్ అయిపోతాయి. సో ఈసారి ఎన్ని ట్రైన్లు అందుబాటులో ఉంటున్నాయి? అదే ఈ సంక్రాంతిని పురస్కరించుకొని ఒక 124 స్పెషల్ ట్రైన్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. జంట నగరాల నుంచి మేజర్లీ కోస్టల్ ఆంధ్రాకి, అలాగే 2 తెలుగు రాష్ట్రాలని సర్వ్ చేసే విధంగా ఈ 124 ప్లాన్ చేశాం. యాక్చువల్లీ 124 కాకుండా మనకి రెగ్యులర్గా కూడా స్పెషల్ ట్రైన్స్ రన్ చేస్తూ ఉంటాము. ఆ స్పెషల్ ట్రైన్స్ ఏంటంటే డిమాండ్ ఉంటే రన్ చేస్తాం, లేకుంటే వాటిని ఆఫ్ చేయడం జరుగుతూ ఉంది. సో పండుగను దృష్టిలో పెట్టుకొని అలా ఒక 500 స్పెషల్ ట్రైన్స్ని కూడా ఇంపార్టెంట్ డిమాండ్ ఉన్న రూట్స్లో కూడా వాటిని ఎక్స్టెండ్ చేస్తున్నాం. సో ఓవరాల్గా 500 100కు పైగా అంటే 600కు పైగా స్పెషల్ ట్రైన్స్ ఈ పండుగ సీజన్లో ప్రయాణికుల గురించి ఫెసిలిటేట్ చేయడానికి ప్లాన్ చేసాం. ఇవి కాకుండా రెగ్యులర్ ట్రైన్స్ 100ల కొద్ది ఎలాగో ఎవ్రీడే రన్ అవుతూ ఉంటాయి. దాంట్లో కూడా రెగ్యులర్ బుకింగ్ చేసుకుని కూడా ప్రయాణికులు ఈ పండుగకు వాళ్ళ ఊరికి వెళ్ళేందుకు కూడా ప్లాన్ చేస్తూ ఉంటారు. సో గత ఏడాదితోటి కంపేర్ చేస్తే ఈసారి ప్రత్యేక రైళ్ల సంఖ్యను ఏమైనా పెంచడం జరిగిందా, లేదంటే అదే సంఖ్య కొనసాగుతూ ఉందా? లేదు, లాస్ట్ ఇయర్ ఒక 450 వరకు ఓవరాల్ అన్నీ కలిపి మేము ఈ సంక్రాంతి సందర్భంగా జనవరి నెలలో రన్ చేసాము. ఈసారి అయితే 600కు పైగానే రన్ చేస్తూ ఉన్నాం. ఓకే. సో పండుగ వస్తుంది అంటే ముందు నుంచే టికెట్స్ బుక్ చేసుకుందాము అని చెప్పి చాలామంది చూస్తూ ఉంటారు. మనకు అసలు యాప్ ఓపెన్ చేయగానే టికెట్స్ అన్నీ కూడా మనకి కన్ఫర్మ్ అయినట్టుగా కనిపిస్తూ ఉంటాయి. మరి ఎన్ని నెలల ముందు నుంచి టికెట్స్ అనేవి బుక్ చేసుకుంటూ ఉంటారు? జనరల్గా రిజర్వేషన్ అన్నది 2 months బిఫోర్, అంటే 60 days బిఫోర్ డేట్ ఆఫ్ జర్నీ ఓపెన్ అవుతూ ఉంటాయి. అది ఇంతకుముందు 4 నెలల ముందు 120 days బిఫోర్ ఉండేది. దాన్ని ఇప్పుడు 60 days చేయడం జరిగింది. అంటే 4 months ముందు అందరూ ప్లాన్ చేసుకోవడం కుదరదు కాబట్టి 2 months బిఫోర్. సో పాపులర్ ట్రైన్స్ అంటే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ ట్రైన్స్ అయిన గోదావరి కావచ్చు, సింహపురి, కాకినాడ, ఇలాంటి గౌతమి, సో ఈ ట్రైన్స్ అన్నీ కూడా రెగ్యులర్గా ఫుల్ అయిపోయాయి. సో ఈ సందర్భంగా స్పెషల్ ట్రైన్స్ను కూడా మేము అంటే ప్రజలకు కూడా ముందుగానే అనౌన్స్ చేసి ఒక 2 రోజుల తర్వాత రిజర్వేషన్ ఓపెన్ అవుతుంది, 4 రోజుల తర్వాత అవుతుందన్న సందేశాన్ని మేము ఈ పండుగ సందర్భంగా ముందుగానే తెలియపరిచాం. సో దట్ రిజర్వేషన్ ఓపెన్ అయ్యే టైంకి వాళ్ళు ప్లాన్ చేసుకోవడానికి వీలవుతుంది. సో ఇలా రిజర్వేషన్ అన్నది వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చేయడం జరిగింది. సో ఈ ఏడాది రిజర్వేషన్స్ అనేవి ఎప్పుడు ఓపెన్ చేశారో ఇప్పటి వరకు ఎంత శాతం టికెట్స్ బుక్ అయి ఉంటాయి? ఈ రెగ్యులర్ ఏదైతే మెయిల్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. ముందు నుంచే అందరూ ప్లాన్ చేసుకుంటారు కాబట్టి 60 days బిఫోర్ ఓపెన్ అయిన నుంచి అవి చాలా మటుకు కూడా ఫుల్ అయిపోయాయి. ఏదైతే స్పెషల్ ట్రైన్స్ అనౌన్స్ చేసామో అనౌన్స్ చేసి పబ్లిక్ డొమైన్లో అంటే పిఆర్ఎస్ రిజర్వేషన్ సిస్టంలో ఎప్పుడైతే ఫైర్ చేసామో వాటిని ఫైర్ చేసి ప్రజలకు ఇన్ఫామ్ చేయగానే ఇమ్మీడియట్గా అదే రోజు మర్నాడు దాదాపుగా ఫుల్ అయిపోయాయి. సో ఇలా ట్రైన్స్ అన్నీ కూడా ఏదేదైతే మేము ఫుల్ అవుతూ ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని ఇంకా ఫర్దర్గా కూడా మేము ట్రైన్స్ ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఇంపార్టెంట్ డెస్టినేషన్లో డిమాండ్ ఎక్కువ ఉందో ఆ రూట్లలో కూడా ప్లాన్ చేయడం జరుగుతూ ఉంది. అదనంగా 124 ట్రైన్లని ఎస్పెషల్లీ సంక్రాంతి పండుగ కోసం అందుబాటులో ఉంచామని, మొత్తంగా ప్రత్యేక రైళ్ల సంఖ్య 600కు పైగానే ఉందని, ఇంకా డిమాండ్కు అనుగుణంగా అదనంగా కూడా రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తామని కూడా చెప్తున్నారు. విడుదల శంకర్ రావుతో అంజుమా బిగ్ టీవీ, హైదరాబాద్.